అమావాస్య. చంద్రుడు లేని రాత్రి లోకమంతా చీకటిమయం. కానీ మనం చూసే ఈ చీకటి కంటే మనకి కనబడని మరొక లోకం ఈరోజు ఇంకా దగ్గర అవుతుందని మీకు తెలుసా? సైన్స్ ప్రకారం అమావాస్య రోజు భూమి మీద గ్రావిటీలో మార్పులు వస్తాయి. దీనివల్ల మనిషి మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ మీద ప్రభావం అవుతుంది. ఈరోజు పాజిటివ్ ఎనర్జీ కంటే నెగటివ్ ఎనర్జీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒక భయానకమైన ఫ్యాక్ట్ ఏంటంటే అమావాస్య అర్ధరాత్రి సమయాల్లో డైమెన్షన్ గేట్ చాలా వీక్గా ఉంటుందని అంటారు. అంటే మలలోకానికి పరలోకానికి మధ్య ఉన్న అడ్డుగోడ లాంటిది. అందుకే ఈరోజు గాలిలో తిరిగే అశుద్ధ శక్తులకి శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అమావాస్య రాత్రి ఇంట్లో అద్దం ముందు నించుని ఉన్నప్పుడు మీ రిఫ్లెక్షన్ కొంచెం లేట్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది భ్రమ కాదు. నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్న టైం అండ్ స్పేస్ని బెండ్ చేస్తుందని అంటారు. మీరు అద్దం చూసి పక్కకి తిరిగి తర్వాత కూడా మీ రిఫ్లెక్షన్ ఇంకా మీ వైపు చూస్తూనే నిల్చుని ఉంటుంది. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల మధ్య ఆ ప్రేతకాలంలో మీ పేరు ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూడకండి. అమావాస్య రాత్రి నెగిటివ్ ఎనర్జీ మన గొంతును కూడా అనుకరిస్తుంది. మీరు వెనక్కి తిరిగారా, మీ శక్తి మొత్తాన్ని చీకటి పీల్చేస్తుంది. ఈరోజు అమావాస్య. చీకటి ఇంకా దగ్గర అవుతుంది. జాగ్రత్త.